తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఆంధ్ర పెత్తనం తెలంగాణ మీద నడుస్తుందని ఒక వాదన నడుస్తుంది. నిజమా తెలుసుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు రజితారెడ్డి ఉన్నారు. ఏమంటారు మేడం ఈ వాదన గురించి మీరు? నిజంగా ఇది వాదన కాదు, నిజం. ఎందుకంటే మనం ఏదైతే సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి దాడులే కావచ్చు, ఆంధ్ర పాలకుల పెత్తనమే కావచ్చు, మన తెలంగాణ మీద జరిగినటువంటి అనేక విధ్వంసాల గురించి మనం కొట్లాడిందే తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలి, ఆంధ్ర నుంచి విడిపోవాలని కొట్లాడినాం. మళ్ళీ ఇవాళ అదే నాయకులు అదే ఆంధ్రం పెత్తందారుల చేతుల్లో వాళ్ళ కబంధ హస్తాల్లో రేవంత్ రెడ్డి చిక్కి ఇలా గురు శిష్యులు ఇద్దరు కలిసి హైదరాబాద్ను తెలంగాణను శాసిస్తున్నారు అనేది వాస్తవము. ఇవాళ చూస్తుంటే మా సీనియర్ ఉద్యమ నాయకుడు ఉద్యమకారుడైనటువంటి తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారి మీద జరిగినటువంటి దాడి మనందరం చూసినాం. గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అని చెప్పేసి ఆయన ఏబిఎన్ ఛానల్లో ఆ వ్యక్తి అనడము నిజంగా యావత్ తెలంగాణ సమాజ ఉద్యమకారులందరినీ కూడా ఆయన కించపరిచినట్టుగా ఉంది. మేము చాలా బాధపడ్డాం. నిజంగా అంటే ఆ ఛానల్ చిమ్మే విషయం వల్ల ఆ రోజు తెలంగాణలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత మేము బ్యాన్ చేసినాం అదే ఛానళ్ళు. మళ్ళీ కాలక్రమేణా మీడియా మీద స్వేచ్ఛ ఉండాలి అన్న ఉద్దేశంతో వదిలేస్తే మళ్ళీ ఇవాళ అవే చిలక పలుకులు, అవే రాధాకృష్ణ ఎట్లయితే మాట్లాడతాడో ఇదే ఛానల్ గురించి మళ్ళీ అదే వ్యక్తులు మా తెలంగాణ ఉద్యమకారుల మీద అట్లా మాట్లాడడం ఏదైతే ఉందో డెఫినెట్గా అది మేమందరం వ్యతిరేకించడం, ఖండించడము, మేము బ్యాన్ చేసుకున్నాం స్వతహాగా. ఇవాళ రేవంత్ రెడ్డి రాగానే మళ్ళీ ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ మీద కన్నేయడం, తెలంగాణ వనరులను, తెలంగాణ నీళ్లను, తెలంగాణ సంపదను దోచుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నది. డెఫినెట్గా ఈ పెత్తందారులను తరిమి కొట్టడమే తెలంగాణ ఉద్యమకారుల పని. తెలంగాణ సమాజం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చునేవాడు. మొన్న దావోస్లో చంద్రబాబు పక్కన ఎట్లా కూర్చున్నాడండి? కుక్కిల పెయిన్లాగా, ఒక పిల్లిలాగా కూర్చున్నాడు. అంటే గురు శిష్యుల బంధం ఎట్లా నడుస్తుంది అనేది మనం గ్రహించవచ్చు. దావూస్ వెళ్ళగానే పచ్చకండువ కప్పుకున్నాడు. మరి ఈయన టీడీపీకి సంబంధించిన వ్యక్తా, మరి కాంగ్రెస్ వ్యక్తా? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి. ఇక మనం చూస్తూ ఉన్నాం టీవీలలో ఆయన ప్రవర్తించే తీరు తెన్నులు చేస్తుంటే ఆయన నిజంగా కూడా చంద్రబాబుకు ఒక బానిసలాగానే చేస్తున్నాడు అనేది. అక్కడ ఆయన శాసిస్తున్నాడు, ఇక్కడ ఈయన పనిచేస్తున్నాడు అనేది వాస్తవము. నిజంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకొని తెలంగాణ 10 ఏళ్ళు వెనక్కిపోయింది. ఎట్లయితే కేసీఆర్ గారు స్వర్ణయుగంలో 10 ఏళ్ళు తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టిన ఘనత కేసీఆర్కుంటే ఇవాళ తెలంగాణను కుక్కలు చింపిన విస్తరలాగా చేసి అధోగతి పాలు చేసి ఇలా నిరుద్యోగులే కావచ్చు, మహిళలే కావచ్చు, యువతనే కావచ్చు, యావత్ సమాజం ఇవాళ తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారంటే రేవంత్ రెడ్డి పాలన వల్లనే. ఆయన ఏదో ప్రజా పాలన అని వచ్చిండు, ఇలా ప్రజా వ్యతిరేక పాలన చేసుకుంటూ ఆయన ఫారిన్లో జల్సాలు చేస్తుంటే ఇక్కడ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆయన రాగానే 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు. ఇవాళ సంక్రాంతి కూడా వెళ్ళింది, రైతు బంధు ఇంతవరకు లేదు. మరి రైతన్నలు ఒకటే రోజు నిన్న 2-3 ఆత్మహత్యలు చేసుకోగా టీవీలో చూసినాము. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు కూడా ఎటువంటి ఆసరా లేదు. పెన్షన్లు పెంచుతానడు, అవి పెంచలేదు. మరి ఏ రకమైన వర్గాలకు వీళ్ళు పరిపాలిస్తున్నాడు, ఏ రకమైన వర్గాలు వీళ్ళ వల్ల లబ్ధి పొందినాయి అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సబ్బండ వర్గాలు ఎంత సంతోషంగా ఉండే. వచ్చినంత వరకు పెన్షన్ 2000 అయితే 2000 సక్రమంగా అందేవి. మరి 4000 ఇస్తా అన్నాడు, 2 నెలలకు ఒకసారి ఇస్తుండట. మరి ఊర్లలోకి పోతే ఎవరు కదిలించిన కన్నీటి కష్టాలు, కాంగ్రెస్ కన్నీటి కష్టాలు ఎవరైనా చెప్తా ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు స్కాములు. మొన్నటికి మొన్న బొగ్గుగని స్కామ్ బయట పెట్టడం వల్లనే హరీష్ రావు గారి మీద సిట్ కేసు పెట్టిర్రు. మళ్ళా మన రేవంత్ రెడ్డి గారి బాంబార్ది చేసే అరాచకాలు. ఇవాళ సింగరేణి గని అని అనుకునే వాళ్ళం, ఇవాళ సృజన్ గని అనుకుంటున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి బాంబర్దికి సింగరేణిని కట్టబెట్టిండట. మరి వాటాల కొద్దీ పంచుకుంటున్నారు. మరి ఆ స్కామ్ను కేటీఆర్ గారు బయట పెట్టగానే తెల్లారే సిట్ నోటీసులు పంపిర్రు. మరి వీళ్ళు చేస్తున్న అరాచకాలు ప్రజలకు తెలియదండి? తెలంగాణ ప్రజలకు అంత తెలివి లేకుండా వీళ్ళ అరాచకాలను, వీళ్ళ స్కామ్లను మా నాయకులు బయట పెడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఈడీ కేసులని, సిట్ కేసులని విచారణ పేరుతోని టైంపాస్ చేస్తున్నారు. దాదాపు ఈరోజు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కాంగ్రెస్ వాళ్ళు అటాక్ చేయబోయాడు. ఒక 2 రోజుల క్రితం పల్లా రాజేశ్వర రెడ్డి మీద కూడా అటాక్ చేయబోయాడు. ఎలా మీ మీద దాడులు చేసి భయపట్టాలని కాంగ్రెస్ చూస్తుందా? అయితే డెఫినెట్గా వాళ్ళు ఒక భయభ్రాంతులలో బతుకుతున్నారు. ఎందుకంటే మన సర్పంచ్ ఎలక్షన్ల రిజల్ట్ చూసినారు. ఎట్లా 4000కు పైగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచిర్రు. వాళ్ళ మైండ్ షాక్ అయింది. ఇక వాళ్ళకి మైండ్ పనిచేస్తలేదు. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మా నాయకులు ఊర్లలో తిరుగుతుంటే భయపడుతున్నారు. వాళ్ళు మా అభ్యర్థులు పోటీ పడుతున్నారండి. ఒక్క సీటుకి 10 మంది పోటీ పడుతున్నారు. వాళ్ళకి అభ్యర్థులు లేక వెలవెలబోతున్నారు. మా అభ్యర్థులను గుంజుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే మా నాయకులు పోగానే వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేషన్, వాళ్ళు ఏం చేయాలో తెలియక భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అయితే అధికారిక పనికి పోతే ఆ సీతక్క ముందే తాగి తప్పతాగొచ్చి పగలు
రాజేశ్వర రెడ్డి గారి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. అంటే ఇన్ని రోజులు డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్ల మీద పెట్టేవాళ్ళు, ఇప్పటి నుంచి కాంగ్రెస్ అధికారిక కార్యక్రమాల్లో పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే గూండాల్లాగా కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తుంటే ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారండి. మొన్నటికి మొన్న విజయుడు, మా ఎమ్మెల్యే విజయుడు మీద ఆయన మల్లు రవి గారు ఎంపీగా ఉండి అసలు బూతు భాష పదజాలంతో ఆయన తిట్టుకుంటా ఆయన మీద దాడి చేయడం కూడా మనందరం చూసిర్రు. యావత్ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది. చేసే పనేం లేదు, వాళ్ళు చేసిందేం లేదు, మేం చేసినామని చెప్పుకొని తిరుగుతుంటే కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. మేము చేసిన పనులు కూడా వాళ్ళు ఓర్వలేని తరంలో ఉన్నారు. ఇవాళ మా నాయకుల మీద భౌతిక దాడి చేస్తున్నారంటే వాళ్ళు ఎంత అభద్రతా భావంతో బతుకుతున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన హరీష్ రావు కావచ్చు, నిన్న కేటీఆర్ కావచ్చు, ఎందుకు సిట్ వెంటనే ఇద్దరిని విచారణ పిలిచింది? డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది అంటారా? డెఫినెట్గా 2.5 ఏళ్ల నుంచి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వాలను నిందించుకుంటే 2.5 ఏళ్ళు గడిపినరు. ఇప్పుడు కూడా దగ్గర పడ్డది, కాలం దగ్గర పడ్డది. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఏమి చేయలేకపోతున్నారు. ప్రజలు ఎక్కడ మా మీద ఇంటెన్షన్ పెడతారో అంటే గ్రహిస్తారో అని చెప్పేసి మళ్ళీ కాలయాపన చేసుకుంటా డైవర్షన్ చేసుకుంటా ఆయన ఫారిన్ ట్రిప్లు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ ఆయన వచ్చే వరకు ఈ తతంగం అంతా జరగాలని ఒక స్క్రిప్ట్ రాసుకొని పోయిండు. ఆయన ఏమీ లేదు. మా నాయకులు చేసింది ఏముందండి? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉద్యమ సింహాలు. వాళ్ళు నీ బెదిరింపులకు భయపడతారండి? నీ కేసులకు భయపడతారా? ఎన్నో ఉద్యమాలు చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. ఎన్నో జైలు జీవితాలు గడిస్తేనే కదా, చావు అంచుల వరకు పోయి కదా తెలంగాణ తీసుకొచ్చినాము. ఇవాళ నీ పెట్టే బెదిరింపులకు ఎవడు భయపడతాడండి? నువ్వు విచారణ చేస్తున్నావు, గవర్నమెంట్ నీది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీది. తప్పుంటే బయట పెట్టు, అరెస్ట్ చేయి, మేము సిద్ధంగా ఉన్నాం కదా. నువ్వు పిలిచినప్పుడల్లా మేము సహకరిస్తున్నామంటే మా దగ్గర తప్పు లేనట్టే కదా. మేము నిజంగానే తప్పు చేసిన వాళ్ళమైతే విచారణకు టైం కోరే వాళ్ళము, న్యాయస్థానాలకు పోయే వాళ్ళం. ఈ విషయం మీద అత్యున్నత న్యాయస్థానాలు కొట్టేసినాయి. ఈ కేసులో పసలేదని చెప్పేసి కొట్టేసినాయి. ఆధారాలు లేని కేసును పట్టుకొని వీళ్ళు 2.5 ఏళ్ల నుంచి లాగుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ శని లెక్క దాపురించింది తెలంగాణ సమాజానికి. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు కూడా సతమతమవుతారు. బిజినెస్లు లేవు, ఇటు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఇలా మహిళలకు ఇస్తానన్న హామీలు లేవు, వృద్ధులకు పెన్షన్లు అందుతలేవు. ఇలా సబ్బండ వర్గాలు అగౌరిస్తుంటే ఈయన పోయి జల్సాలు ఆడుతున్నాడు అక్కడ. కాబట్టి ఏ రకమైన డైవర్షన్కి ప్రజలు తలొగ్గరండి. డెఫినెట్గా గమనిస్తున్నది సమాజం. ఆయన చేస్తున్న పనులు చూస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు ఉండే ఆదరణ చెప్పలేం మనం ఇప్పుడే. ఎందుకంటే అంటే ఊహించని స్థానాలు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి మేము. కాబట్టి ప్రజల్లో మళ్ళా కేసీఆర్ గారు రావాలన్న డిమాండ్ పెరిగింది, బీఆర్ఎస్ రావాలన్న డిమాండ్ పెరిగింది. మా అభ్యర్థులకు చూడండి, మున్సిపల్ ఎలక్షన్లో ఒక్కొక్క సీటుకు 10 మంది పోటీ పడుతున్నారు. వాళ్ళకి అసలు దొరకలేరటండి అభ్యర్థులు. అంటే అర్థం చేసుకోవాలి, వాళ్ళు స్వపక్షంలో ఉండి అభ్యర్థులు దొరకలేరంటేనే వాళ్ళు ఎంత నీచ స్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ బ్రహ్మాండంగా మేము చాలా సీట్లు కొడతాం. డెఫినెట్గా మళ్ళీ సీఎం గారు కేసీఆర్ గారు అవుతారు. మీరు తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నారు. మీరు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు చూస్తుంటే నిజంగా తెలంగాణలో ఆంధ్ర పెత్తనం కొనసాగుతున్నట్టు మీకు అనిపిస్తుందా? నిజంగానే మళ్ళా ఆంధ్ర నీలి జాడలు తెలంగాణలో మెదులుతున్నాయని అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర పెత్తందారుల మీడియా సంస్థలు మా ఉద్యమకారుల మీద ఎట్లా నోరు వారేసుకుంటున్నాయి, ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి అనేది మేము అందరం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ సమాజం కూడా గ్రహిస్తున్నది. ఇలా హైదరాబాద్లో వచ్చి మళ్ళీ టీడీపీని పాగా వేస్తాము, మళ్ళీ ఇక్కడ వచ్చి మేము తెలంగాణను పాలిస్తాము అని వాళ్ళు ఏవైతే విద్వేషపు మాటలు మాట్లాడుతున్నారో తెలంగాణ సమాజానికి అర్థమైంది. మనం ఎవరి నుంచి కొట్లాడినాం, ఏం తెచ్చుకున్నాం, మా తెలంగాణ మాకు స్వతంత్రంగా కావాలని కొట్లాడి తెచ్చుకున్న రోజులు ఇప్పుడు వాళ్ళ నుంచి విడిపోవాలని కదా మేము కొట్లాడుకున్నాం. మళ్ళీ వాళ్ళే వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తా అంటే ఎట్లా అండి? ఇలా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుంటుందా? డెఫినెట్గా ఆంధ్ర పెత్తందారులు ఇక్కడ ఉంటే తరిమి కొట్టడం ఖాయము. వాళ్ళని ఎంకరేజ్ చేసే రేవంత్ రెడ్డిని కూడా తరిమి కొట్టడం ఖాయం. రానున్న రోజుల్లో కేసీఆర్ గారికి అద్భుతమైన పట్టాభిషేకం జరగబోతుంది. మళ్ళీ కేసీఆర్ గారు సీఎం కాబోతున్నారు. ఇది తథ్యం. హైదరాబాద్ రిచెస్ట్ టౌన్స్ అని చెప్పాలి, అయితే తెలంగాణ కంట్రీలో కూడా రిచెస్ట్ స్టేట్. అయితే ఈ హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఒక వాదన వినపడుతుంది. ఎంతవరకు నిజం అంటారు? అంటే చూడండి, హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించుకోలేము. తెలంగాణకు ఒక తలకాయ వంటిది హైదరాబాద్. మరి తలకాయని నరుక్కొని చేస్తా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా? ఎవ్వరు కూడా ఇది సమ్మతిగా విషయం కాదు. మరి రేవంత్ రెడ్డి చేసే చేష్టలకు ఇట్లాంటి మాటలు వస్తున్నాయేమో అని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి చేసేది ఏంటంటే ఎంతసేపు వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడిని సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఎంతసేపు తెలంగాణను తక్కువ చేయడము, తెలంగాణను తలదించుకునే పనులు చేయడము, సభ్య సమాజం అంటే తెలంగాణను కీర్తి శిఖరాలకు అధిరోహించాడు కేసీఆర్ గారు. ఆయన వచ్చిన తర్వాత ఒక అధోగతి పాలు చేస్తున్నాడు తెలంగాణను. కాబట్టి ఏవైనా కూడా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలంటే కేసీఆర్ గారు రావాలి. కేసీఆర్ గారు ఉన్నంత వరకు తెలంగాణకు ఏ విధమైన అంటే ఎటువంటి నష్టం జరగదనేది వాస్తవం.
రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎలా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇంకోటి దాదాపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన విగ్రహం కూడా మార్చడం జరిగింది. మీ ఒపీనియన్ ఏంటి? తెలంగాణ మీద ప్రేమ లేని ముఖ్యమంత్రి వచ్చిండు, ఇక ఏముంటుందమ్మా తెలంగాణలో? తెలంగాణ తల్లినే తీసేసిండంటే ఆయన తెలంగాణ ప్రజలను ఏం గౌరవిస్తాడు? తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండే, అంటే మన సంస్కృతికి చిహ్నం. బతుకమ్మ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బతుకమ్మ. మరి తెలంగాణ తల్లిని తీసేసి ఆయన కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నాడు. మరి ఇక అది ఆయనకు మాత్రమే సంతోషం అవుతుంది, కానీ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నచ్చట్లేదు. తెలంగాణ మీరు వచ్చింది ఎందుకు? విగ్రహాలు మార్చుడు, కట్టినవి కూలగొట్టుడు, మీరు ఇవా చేసేది? మీరు ఏదో చేస్తాము, ఏదో మార్పు అని వచ్చిర్రు. మరి ఏం మార్చిర్రు మీరు? ఇప్పుడు కేసీఆర్ గారు కట్టిన డబల్ బెడ్రూమ్లకు ఇందిరమ్మ కలర్లు వేసుకుంటారు. కేసీఆర్ గారు పెట్టిన ఉద్యోగాలకు నువ్వు నియామక పత్రాలు ఇస్తావు. మరి అన్ని కేసీఆర్ చేసినాక నువ్వు చేసేది ఏముంది? మరి ఎందుకు వచ్చినావు నువ్వేదో మార్పు అన్నావు కదా, ఏం మార్పు చేసినావు నువ్వు? ఇవా నువ్వు చేసిన మార్పు? ప్రజలు చీదరించుకుంటున్నారండి. ఊర్లలో కాంగ్రెస్ నాయకుడు కనబడితే తరిమి కొడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇంకా 2 ఏళ్ళ గోల్డెన్ పీరియడ్ ఉంది, ఏమైనా చేస్తావేమో చెయ్యి. అంతేగాని నువ్వు ఎంతసేపు గత ప్రభుత్వాన్ని తిడతావు, గత కేసులు ముంగటేసుకుంటావు, గత ప్రభుత్వం చేసిన మంచి పనులు నీ ఖాతాలో వేసుకుంటావా? అంటే ప్రజలకు తెలియదా? కాబట్టి ఏమీ లేదు, కాంగ్రెస్ చేసేది ఏం లేదు, రేపు పొద్దున కూడా చేస్తుందన్న గ్యారంటీ లేదు. ఇలా ఇంతమంది రైతుల ఆత్మహత్య, సమైక్య రాష్ట్రంలో ఎంతమంది రైతులు చచ్చిపోయినారో ఇప్పుడు అట్లా చచ్చిపోతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న రేవంత్ రెడ్డిని తరిమి కొట్టడం ఖాయం.